పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, రాజధాని నిర్మాణం జరగాలన్నా సెక్యులర్ ఫెడరల్ భావజాలం గల ఇండియా కూటమితోనే సాధ్యమని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ మరియు మాజీ ఎంపీ, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మాజీ కేంద్ర మంత్రి కేఎల్ రావు కుమారుడు కె విజయరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాసులు రాజ్యాంగ పరిరక్షణ వేదిక బృందంగా చేస్తున్న రాష్ట్ర పర్యటనలో భాగంగా జగ్గంపేట విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక టౌన్ హాల్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి శివగణేష్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, మోసపూరిత మోడీని ఓడించాలని, ఇండియా కూటమిని గెలిపించి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. 3 తరాల నిస్వార్థ నిజాయితీ గల రాజకీయ కుటుంబీకుడు, సమర్థవంతమైన నాయకుడు మల్లిపూడి మంగపతి పల్లంరాజుని కాకినాడ ఎంపీగా గెలిపించాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, మహిళలకు సాధికారత, యువతకు ఉద్యోగాలు, పోలవరం పూర్తి, పరిశ్రమల నిర్మాణం కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమని అన్నారు. కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ ఎంఎం పల్లంరాజును, జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మారుతి శివగణేష్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వత్సవై సత్యనారాయణ రాజు అనే బాబు, డాక్టర్ నక్క సత్యనారాయణ, చంద్రమౌళి వెంకటరత్నం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ, మాజీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను. దాదాపు ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. అట్లాగే మన రాష్ట్ర అభివృద్ధి కొరకు భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికకు కన్వీనర్గా ఉన్న నాతో పాటు సభ్యుల డాక్టర్ కేఎల్ రావు గారు, కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి, అట్లాగే వారి కుమారుడు విజయరావు గారు, అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బండ్ల శ్రీనివాస్ గారు, మేమందరం కూడా భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పక్షాన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించబడిన తర్వాత ఇవ్వబడినటువంటి, పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి విభజన చట్టంలోని హామీలను ఏ ఒక్క దానిని కూడా అమలు చేయకుండా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది, రాష్ట్రానికి ద్రోహం చేసింది. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరక్రమంలోనే కాకుండా భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 3వ, 4వ స్థానంలో ఉండేది. ఇవాళ అట్టడుక్కు వెళ్ళిపోయాం. ఆ పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే మన వెనుకబడినటువంటి జిల్లాలకు ఆర్థిక సహాయం విషయం కానీ, అట్లాగే మేము రైతాంగంగా దాదాపు 3 సంవత్సరానికి పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు వ్యవసాయం గిట్టుబాటు కావట్లా, దాని మూలనే వ్యయానికి 50% కలిపి డాక్టర్ ఎంఎస్ సోమనాథన్ గారు సూచించినట్లుగా చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇచ్చి రైతులు మేలు జరగాలి, వాళ్ళకి ఆదుకోవాలి అని డిమాండ్ చేసిన నరేంద్ర మోడీ 2014 ఎలక్షన్లో చేస్తాను అని చెప్పి తర్వాత సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు రాసేసిన పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తాము అనేటటువంటిది స్పష్టంగా హామీ ఇచ్చారు. అట్లాగే చీడపీడల వలన, అసలు ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు పంటలు కోల్పోయి నష్టపోయి బ్యాంకులకు డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాకు ఒక్కసారి రైతు రుణమాఫీ చేయని ఆయన అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్న నరేంద్ర మోడీ గారి చెవులోకి ఎక్కల, ఆయనకి జాలి కలగల. వస్తేనే కొత్తగా ఉద్యోగాలు కల్పించబడతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవేమీ జరగడా ఆఖరికి మన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా తీరని ద్రోహం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే అప్పట్లోనేమో కాంగ్రెస్ ప్రభుత్వంలోనేమో దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దానికి మొత్తంగా పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేసి దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
2014 నాటికి ఎంత ఎస్టిమేట్ అయిందో అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ పోలవరం ప్రాజెక్టులో భూ సేకరణకు అయ్యే డబ్బు, అట్లాగే అక్కడ ప్రజలకి నిర్వాసితులకు అయ్యేటటువంటి పునరావాస వ్యయం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేటటువంటి మెలిక పెట్టి ఆ ప్రాజెక్టు ముందుకు నడవకుండా ఆగిపోవటానికి కారణమైనటువంటిది మోడీ ప్రభుత్వం.